హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. గుంటూరులో వాతావరణం అంతా చాలా వేడివేడిగా ఉంది. మిర్చి ఘాటు రాజకీయాల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మిర్చి రైతులకి అండగా నిలబడటానికి, వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళతో మాట్లాడటానికి గుంటూరు మిర్చి యార్డు రైతులను కలవడానికి గుంటూరు వెళ్తున్న తరుణంలో అన్ని పార్టీల్లో ఉత్కంఠత అనేది నెలకొంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. పట్టభద్రులు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇటువంటి టైంలో ఎవరు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటనలు కానీ, ఎటువంటి రాజకీయ మీటింగులు కానీ పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ అన్నిటిని ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెళ్తున్నారంటూ, అలా రావద్దంటూ పోలీసులు, ఇటు మిర్చి యార్డ్ సిబ్బంది క్లియర్ గా చెప్తూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం గుంటూరు రావడం లేదని, కేవలం మిర్చి రైతుల యొక్క బాధలు తెలుసుకోవడం కోసం వస్తున్నారని, రాజకీయ ప్రసంగాలు ఇక్కడ ఉండబోవంటూ చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నిన్న విజయవాడ వెళ్తేనే జనాలు తండోపతండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరి చాలా చెప్పలేనంత ఒక రకమైనటువంటి వేడి వాతావరణం అనేది అక్కడ నెలకొంది. ఇప్పుడు గుంటూరు వెళ్తూ ఉన్నారు. గుంటూరులో మిర్చి రైతులకు ఉన్న ప్రాబ్లమ్స్ ఆయన తెలుసుకొని మాట్లాడి నిజంగా వాటిపైన ఫైట్ చేస్తాను, నేనున్నా అని భరోసా ఇస్తే రైతులే కాదు, టోటల్ గుంటూరు మొత్తం కూడా స్తంభించిపోయేటువంటి ట్రాఫిక్ జాములు అయిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఎవ్వరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆపలేరు. ప్రజలు వస్తారు. రైతుల దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడి తీరుతారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం క్లియర్ గా చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఆల్రెడీ బయలుదేరిపోవడం జరిగింది. ఇక కొద్దిసేపట్లో గుంటూరు చేరుకుంటారు. అక్కడ ఆల్రెడీ మిర్చి యార్డ్ లో మైకుల్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి రావడానికి వీల్లేదు, వచ్చినా కూడా ఏ రైతులు మాట్లాడటానికి వీల్లేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ టైంలో ఇటువంటి ప్రయోగాలు చేయదు, చాలా చట్టరీత్యా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబడితే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అంటూ హెచ్చరిస్తున్న తరుణంలో దేనికి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల బాధలు తెలుసుకోవడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో అనునిత్యం ప్రతి క్షణం ఉత్కంఠత నెలకొల్పుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ని ఎలా డీల్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, పోలీసులు అనేది వెయిట్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.